వేషాధారణ శ్రీనివాస్ ఎలా చేశాడు అడగండి. అఘోరాలు ఇలానే వేషాధారణ వేయాలన్నప్పుడే వేషాధారణ చేశాడు. తర్వాత ముక్కుపుడక పెట్టుకొచ్చాడు. ముక్కుపుడక ఎక్కడి నుంచి పెట్టుకొచ్చాడు మీకు తెలుసా మిత్ర? ముక్కుపుడక అర్థం ఏంటంటే, ఒక అఘోరా సాధకులు నాగ సాధువులు ఏం చేస్తారంటే, పురుషుడికైతేనేమో అంగస్తంభన కాకుండా నరాన్ని కర్రతోని 3 నిమిషాలు కొడతారు, జీవితం మొత్తం అంగస్తంభన కాదు ఇంకా వాళ్ళకి. అదే స్త్రీ అయితేనేమో ఇక్కడ ముక్కుపుడక పెడతారు. ముక్కు పుడక పెట్టి ఆ నరాన్ని గట్టిగా ఒత్తితే ఈ స్మెల్ ద్వారానే స్త్రీకి కామం ఉంటుంది. కావాలంటే స్త్రీలు కూడా ఉన్నారు కదా, మీరు అడగండి. ఆ కామం అనేది అక్కడి నుంచి బంద్, అంటే మళ్ళీ రాదు, కామం రాదు స్త్రీకి. 2 రుజువులు ఉన్నాయి. శ్రీనివాస్ మొదటి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు చూసారు కదా, ఆ వీడియోస్ ఉన్నాయి కదా మీ దగ్గర. ఏమి లేకుండా వచ్చాడు, దిగంబరంగా వచ్చాడా. ఇక్కడే ఉండే 2 ముక్కు పుడకలు. ముక్కు పుడక గురించి నేను గట్టిగా మొత్తుకున్నాక రాత్రి ముక్కు పుడక వచ్చేసింది అక్కడికి. ఉజ్జయిని పోయి నిమ్మకాయ పెట్టుకుని వచ్చిండ. మళ్ళీ నేను హెయిర్ గురించి మాట్లాడినా. 14 సంవత్సరాలు తపస్సు చేసిన వాడికి ఆ కేశఖండన వేరేలాగా ఉంటుంది, జుట్లై ఉంటుంది, అంతా ఇలా ఉంటుంది కదా. మరి ఎక్కడ జుట్టు అనగానే పోయిండు, జుట్టు వేసుకుని వచ్చాడు. ఇవన్నీ విషయాల వివరణ వేరే డాక్యుమెంటెడ్ సామ్ ఇవన్నీ. ఇప్పుడు మీరు అన్నాడు ఆయన భిక్షాటన చేసేవాడి దగ్గర డబ్బులు లేవా అని. అంటే నేను డబ్బుల గురించి ఏంటంటే, ఒక వ్యక్తి పిలిచి 15-16 లక్షలు ఏదో ఇచ్చిందని ఒకటి మీ అందరు కూడా వచ్చిన విషయమే కదా. మరి భిక్షాటన చేసేవాడికి 10 లక్షలతో పని ఏముంది? నేను ఫోర్స్ చేయలేదు, వాళ్ళే ఇచ్చారు. ఫోర్స్ చేస్తే ఏంది? అడగలేదు ఎవరు కూడా. సాధువుల లక్షణం అనేది భిక్ష. మహాశివుడు కూడా నీ ఇంటికి వచ్చేసి అన్నము ప్రసాదము ఏదేస్తేనే తీసుకెళ్తాడు, అంతే కదా. శివుడే వచ్చి నీ ఇంటి నుంచి ఒక భిక్ష తీసుకెళ్తే మరి డబ్బులు ఇస్తే నువ్వు ఎలా తీసుకుంటావు? అంటే ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేసి అదే సనాతన ధర్మం అని అంటే ఒళ్ళు పూర్ణమైపోతుందని చెప్తున్నా శ్రీనివాస్కి. ఇంటుండొచ్చు కదా వీడియో, ఆయన చెప్తున్నది. అలాంటివి చెప్పకూడదు విషయాలు. శాసనాలు, ఇతిహాస పురాణాలు, తాళపత్ర గ్రంథాలలో రుజువులు ఇంకా కాశీలోనే ఉన్నాయి స్వామి. అవి రాసి ఉన్నాయి ఆడ. కాశీ పోయిన యుగంలో లేదు, ఇప్పుడు ఈ యుగంలో కూడా ఉంది. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడారు కదా, నిజంగా ఆయన సాధన లేదు, ఏం లేదు. 14 ఏళ్ళు సాధన ఒంటికాల మీద చేసిన వాడికి ఒక కాలు పనిచేయదు శంకర. యూ క్యాన్ గూగుల్ ఇట్. నేను నీకు లైవ్ గా చెప్తున్నా అన్ని విషయాలు. ఇప్పటికి 5 ప్రూఫ్స్ చెప్పా. 14 సంవత్సరాలు ఒంటి కాల మీద సాధన చేసిన వాడికి ఒక కాలు పని చేయదు, కుంటుకుంటూ ఉంటాడు. అదే సాధన తత్వం. ఎందుకు అలా ఇలా కుంటుకుంటూ ఉంటాడు అంటే, ఇందులో బ్లడ్ ఫ్లో ఉండదు కదా. ఇలా మీరు నేను ఇప్పుడు 10 నిమిషాలు మాట్లాడితేనే ఈ చేతి పని చేయదు. మరి అలాంటిది 14 సంవత్సరాల సాధన చేసిన మహానీయుడికి ఒంటి కాల మీద చేసిన వాడు ఎలా జరుగుతున్నాడు చూసారుగా మీరు. ఇవన్నీ నేను లైవ్ గా డాక్యుమెంట్. ఇప్పుడు ఒక నిజంగానే చేయలేదు అనుకోండి, వీళ్ళందరినీ రూల్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఎటువంటివి ఉండవా? ఎందుకు ఉండవు? సాధు సంతులది ఏంది? 14 సంవత్సరాలు ఒంటికాల మీద సాధన చేశాను చెప్పాడు, కానీ 24 అవర్స్ ఒంటికాల మీద నిలబడతానని చెప్పలేదు. కొంత నిర్దిష్ట సమయం ఉంటుంది. ఇప్పుడు మనం దేవుడి పూజ చేస్తాం, రోజంతా చేస్తాం, 24 అవర్స్ చేయం. ఒక అరగంట, ఒక గంట ఏదో కార్యక్రమం బట్టి ఒక అరగంట, గంట ఆ సమయంలో ఏకాలం మీద నిలబడి చేసి ఉండొచ్చు. చేసినట్టుగా ఒక రోజుకు ఒక గంట లాగా 14 సంవత్సరాలు అన్న ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. సాధువులు కూడా డైరెక్ట్ 14 ఏళ్ళు ఉండరు ఇలాగా. నేను కూడా అదే చెప్తున్నాను. ఒక గంట చేసినా ఒక ప్రూఫ్ ఉంటుంది కదా స్వామి. కాలులో, అక్కడ ఉన్న నరంలో, అక్కడ ఉన్న దాంట్లో అన్నిట్లల్లో ఒక తేడా కనబడుతుందా లేదా? నేను ఆ ప్రూఫ్ మెడికల్ సర్టిఫికేషన్స్ కాలు తేడా పక్కన పెడదాము. ఇప్పుడు మీరు అన్నందుకు అడుగుతున్నాను. ఇదే అఘోరి ఈ రకంగా చేయకుండా వచ్చింది. ఒకవేళ నిజంగానే ఫేక్ అయి ఉంటే వీళ్ళని మానిటర్ చేయడానికి మానిటర్ రాజేష్ నాథ్ అఘోరి కాశీ నుంచి పోయిన సంవత్సరం ఏప్రిల్లో ప్రెస్ నోట్ రిలీజ్ చేయించాడు. అఘోరాలు అట్లా ఉంటే మేమందరం ఎవరో అని అడిగాడు ఆయన. ప్రెస్ నోట్ మీరు ఇప్పుడు గూగుల్ చేయొచ్చు, అందులో ఉంది. వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి కాదు, ఈయన గారు దొరకలేదు కదా ఎక్కడ. ఒకసారి దొరికాడు మంగళగిరిలో, వాళ్ళందరూ కొట్టిరని ఆయననే కంప్లైంట్ ఇచ్చిండగా. మంగళగిరిలో భారతదేశం మొత్తం పర్యటన చేస్తున్నాడు స్వామి, కారేసుకొని. ఎందుకు దొరకడు? రోడ్డు మీద పర్యటన చేస్తున్నాడు. ఆయన దొరకాలా? చేయాలా స్వామి? ఇందులో పాయింట్ ఉంది, భారతదేశం మొత్తం సాధు సంతులు వచ్చేసి ఒక వ్యక్తిని కొట్టే అధికారం లేదు. అదే ధర్మహింస సదైవచ అని చెప్పిన వాడు అదే. భారతదేశం అంతా తిరుగుతున్నాడు అని చెప్పేసేస్తే ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కొట్టండి, చేయండి, చేసండి ఇదని చెప్పి చట్టపరమైన అంశాలతో వెళ్ళాలి అని చెప్తున్నాము. అది ఇక్కడ ఉన్న జరిగేది. మీరు ఇందాక దొరకలేదు అన్నారు కాబట్టి ఆయన మంగళగిరిలో వచ్చి కొట్టి దెబ్బలు ఒక నిమిషం చట్ట ప్రకారంగా పోతున్నారు. పోలీసులే మంగళగిరి దగ్గర పోలీసులే ఉన్నారు, ఎన్టీపీస్ దగ్గర పోలీసులే ఉన్నారు, అదే అంటున్నా. పోలీసులకు సైతం అంత చిక్కడం లేదు అసలు. అఘోరి అంటే ఏంటి అసలు? ఆయన తప్పించుకొని పోలే కదా. ఇది అఘోరి దగ్గర ఎక్కడ తప్పించుకొని పోలేడు? తిరుగుతున్నాడు. ఎక్కడ శ్రీనివాస్ తప్పించుకొని పోలేడా? ఒకసారి శ్రీనివాస్ లైవ్ లో తీసుకొని తప్పించుకొని పోలేడు అని చెప్పి అతను చెప్పమని చెప్పండి. లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి. ఇప్పుడు అప్పుడు తప్పించుకున్నాడు కదా. ఇప్పుడు లాస్ట్ 3 days లైవ్ ట్రాక్ చేయమని చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారు? 2 రోజులు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ బిజీ ఉన్నాడు?
అయితే అందుకే చెప్పేయండి ఆయన ఒకసారి. అంటే అఘోరి స్వామి, ధర్మం మాట్లాడండి, ఏది పడుతుంది మాట్లాడితే ఊరుకునేది లేదు. శివరుద్ర స్వామి గారు, ఒక నిమిషం ఇక్కడ మీరు ఒక నిమిషం. పిచ్చి పిచ్చిలకి చేద్దాం, ఒక ధర్మం నిమిషం మాట్లాడండి ఒక మీరు. నిమిషం నేను ఒక నిమిషం మీరు ఆగండి. మీరు ఏది పడుతుంది మాట్లాడితే ఒక్క బాగుంటుంది. నిమిషం. పరాణం చెప్తున్నారు. అవును, ఏం newly support married. చేస్తావు? ఒక్క నిమిషం శివరుద్ర స్వామి గారు, ఒక నిమిషం ఇక్కడ మాట్లాడండి. ఏం మాట్లాడతావు మరి? మీరు ఇటు మాట్లాడండి ఒక నిమిషం. ఖచ్చితంగా ఆయన- ఏం ఖచ్చితంగా మాట్లాడతావు? ఒక వ్యక్తి, ఒక నీకేం నిమిషం, తెలుసా నీ ఒక నిమిషం. అభిప్రాయాల గురించి? ఆడపిల్లలు శివరుద్ర స్వామి ఎత్తుతున్నాడు, దాని పేరు ధర్మం అంటున్నాడు, నువ్వు దాన్ని సపోర్ట్ చేస్తావా? సపోర్ట్ చేయట్లేదు, ఎవరు బయట ఒకటి మాట్లాడతావు, మంచిగా చెప్తున్నా. ఖచ్చితంగా నేను సపోర్ట్ నిన్న చేయట్లేదు చెప్పిన కానీ నైట్ అలా అనరాదు రైట్. మీరు. ఏందనేది ఇటు నువ్వు? ఒక నిమిషం, ఒక నిమిషం. మాట్లాడతావు? This is not a సాధువుల one గురించి, man సంతుల show. గురించి తప్పు చేసిన వాటిని నువ్వు ప్రోత్సహిస్తావా? మరి ప్రోత్సహించట్లేదు. ఏంటి మరి నువ్వు అనేది? ఆయన దేశాలను ఒక్క నిమిషం ఇక్కడ మాట్లాడండి, ఒక నిమిషం. నేను అడిగిన చేశాడు కదా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. Yes, నా నేను అర్థం opinion చేస్తున్నా. సౌత్ ఇండియా దేశాటం చేయలేదు. ఒక నిమిషం. ఇప్పుడు ఇదే అఘోర ఏం స్వామి? నేను ఒక నిమిషం చెప్పాను. ధర్మం లేదా? న్యాయం లేదా? ఆయన మాటల్ని ఆడపిల్లలు ఖండిస్తున్నాను. ఎత్తుకోవడానికి ఈయన సపోర్టా? ఆయన మాటలు నేను అబ్జెక్ట్ చేస్తాను. ఒక నిమిషం ఆగండి. నేను సపోర్ట్ చేయట్లేదు. ఒక్క నిమిషం. సపోర్ట్ చేయట్లేదు నేను. మీరు ఒక నిమిషం ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను. ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను. ఆయన మాటలు అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను కాల్ చేస్తాను. ఒక నిమిషం మీరు ఆగండి. ఆయన ఇప్పుడు ఎక్కడైతే వివాహం చేస్తున్నారని చెప్తున్నాడు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం మీరు ఆగేది. నేను అడిగేది వినండి. సంవత్సరం నుంచి నానా సంకల్లాకి ఈ రోజు డాక్యుమెంట్ చేసి ఒక ఆడపిల్ల బయటకు వస్తే మేమదే దాని పేరు అఘోర అని అంటున్నాం. చెప్పేసి మేమదే అంటున్నాం. వర్షినికి సంబంధించి ఇలాంటి వాళ్ళు మహిళ వచ్చేసి న్యాయం చేయాలంటున్నాం. ఈ నది అని చెప్పేస్తే దానికి శివరుద్ర సాధు వచ్చి సమాధానం చెప్పాలా? విత్ డాక్యుమెంట్ కాశీలో నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేపించిన, నేను పని లేక రిలీజ్ చేపించిన. అగాడాల అధిపతి, అఖాడాల అధిపతి చేసిండు. అఖాడాల అధిపతి పేరు చెప్పాను. మీరు ఆవేశపడి సమాధానం దొరికిద్దా? సమాధానం మీరు ఆవేశపడి సమాధానం దొరికిద్దా? ఆవేశపడి సమాధానం దొరికిద్దా? నేను అబ్జెక్ట్ చేస్తున్నా. ఒక నిమిషం ఆగండి. అబ్జెక్ట్ చేస్తున్నా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, నాతో మాట్లాడిస్తారా మీరు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మీరు ఆవేశపడకండి. నేను అనేది ఇప్పుడు ఆయన ఎక్కడైతే వివాహం మాట్లాడండి, మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు చెప్తున్నా స్వామి. ఒక్క నిమిషం. అది మీరు ధర్మానికి సపోర్ట్, అధర్మానికి సపోర్ట్? నేను ధర్మానికి సపోర్ట్. మీరే మేము ధర్మానికి సపోర్ట్ కాబట్టి అడుగుతున్నాను. మీరు ఆగండి, ఒక్క నిమిషం మీరు ఆగండి. ఎందుకు ఆవేశపడుతున్నారు? ఆవేశపడితే ఏమొస్తుంది? ఆవేశం సంవత్సరం లేదు కదా. ఇప్పుడు మహిళ రాకపోతే మీరు ఏం చేస్తారు? ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మీరు అవకాశం ఇస్తారు కదా మాట్లాడేది. ఎందుకంటే ఆవేశం? ఎలా హనీమూన్లో ఉన్నాడు అడుగు. మీరు హనీమూన్ అనడం కరెక్ట్ కాదు. ఒక నిమిషం ఆగండి. మీరు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు తర్వాత ఎందులో ఉంటారు? ఆయన ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను జనరల్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. నీకు నీ ప్రెస్లను పిలిపించి నీకు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు తర్వాత ఏం చేస్తారు? హనీమూన్ లోనే ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి. ఇట్స్ ఓపెన్. శివరుద్ర స్వామి గారు, మీరు ఆయన దొరకట్లేదు అంటున్నారు. ఇన్నిసార్లు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు కదా. పోలీసులు ఏమంటున్నారు? ఇప్పుడు మీరు నిజంగా ఆ గోర్ల దగ్గర నుంచి మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? ఇప్పుడు నేను ఆయన అంటున్నాడు కదా, సమాధానాలు నేను చెప్పించాలి కదా. డన్. సో ఇప్పుడు ఇంతవరకు ఇంతమంది అగోర్లు చట్టాలు తీసుకునే వాళ్ళ శిక్ష అంటే వాళ్ళపై చర్యలు తీసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా. మీరు కాశీ వరకు వెళ్ళారు. అగోరిపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం వాడు ఉంది? చిత్తకాకి కుక్క శంకర, మీకు అర్థమైతలేదా? నేను అఘోరా అని చెప్పేసి వాడు ప్రెస్ నోట్ రిలీజ్ చేయమని చెప్పండి. నేను వాడిని మీరు అన్నట్టుగా మర్యాద చేయకపోతే అడగండి. ఇంతవరకు నేను అఘోరా అని చెప్పి శ్రీనివాసు ఒక 2-3 ఛానల్కే చెప్పిండు. అధికారికంగా నలుగురు నిలబడి చెప్పమని కదా. నాతో ఎందుకు గెలవలేడు మరి? గురువులను ఎందుకు గెలవలేడు మరి? పెద్ద పెద్ద సాధువులు సంతులను ఎందుకు గెలవలేడు మరి? మహాకుంభమేళకు ఎందుకు వెళ్ళలేడు మరి? కాశీలో వెళ్ళి పడవల దిగి ఫోటో పెడతావే? కాశీలో మహాక్షేత్రం లేదా? కాలభైరవ క్షేత్రం లేదా? అన్నపూర్ణమాత క్షేత్రం లేదా? విశాలాక్షి మాత గుడి లేదా? అక్కడ ఇన్ని గుడిలకు ఎందుకు వెళ్ళలేవు నీవు? అక్కడ నీ ఈఫో పగులుతుందనా? పడవల దిగి ఫోటో పెడతావు. ఆ పడవని దిగి పెట్టేస్తే మీరందరూ దాన్ని ట్రోల్ చేస్తారంటే అంత పిచ్చల్లా మామూలు సీదా అడుక్కునే వాడు వెళ్తే కాశీలో విశాలాక్షి దగ్గరికి వెళ్ళి దర్శనం తెప్పిస్తారు. ఇది మనకు తెలిసిందే కదా. మరి ఈయన గారు ఎందుకు వెళ్ళాలి లోపలికి? మహాకుంభమేళలో ఎక్కడెక్కడ నుంచో మైక్రోసాఫ్ట్ అధినేతలు వచ్చారు. పెద్ద పెద్ద డబ్ల్యూ చూస్తాం కదా మనం. వాళ్ళందరూ వచ్చేసి ఫోటోలు దిగారు, యూట్యూబ్ లోకి వచ్చారు, వీడియో అన్ని వచ్చారుగా. ఎల్లూరి శ్రీనివాస్ ఎందుకు రాలేడు? అక్కడ పట్టుకొని నిన్ను పగలగొడతారేనా? ఇవన్నీ తెలియదా? మీరు అడగరా స్వామి? దానికి వచ్చేసేసి పెళ్ళి అయింది చేసినట్ట ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ అవుతుంది? కడుపులో మనం కన్నంగా పిల్లల్ని తింటుంది అన్నమే. ఒక నిమిషం మీరు ఆగండి, ఒక నిమిషం మీరు ఆవేశపడకుండా ఆగండి. ఒక నిమిషం. మురళీకృష్ణ శర్మ గారు, ఇందాక మీరు బిఫోర్ మనం స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకు ఐడి కార్డు ఉంటుంది అన్నారు. ఏంటి ఐడి కార్డు? ఎవరు ఇస్తారు ఐడి కార్డు? ఒక నిమిషం, ఒక నిమిషం మీరు ఆగండి, మీరు ఆగండి ఒక నిమిషం. చెప్పండి, ఐడి కార్డు ఎవరు ఇచ్చారు? ఏంటి ఐడి కార్డు? ఏంటి ఐడి కార్డు ద్వారా ఏం ఉపయోగం? అసలు ఎవరు ఇస్తారు ఐడి కార్డు అనేది? ఐడి కార్డ్ అనేది అఖాడాలు అని వాళ్ళు ఉంటారు. ఓకే, అఖాడా అనేటువంటి వారు ఐడి కార్డ్స్ ఇస్తారు. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడిన తర్వాత మీ దగ్గర నేను సమాధానం తీసుకుంటాను. చెప్పండి. ఐడి కార్డ్స్ ఇస్తారు. అంటే ఇతని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలి దాని ముందు. అఘోరా అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి వాళ్ళు. అఘోరీలు, అఘోరాలు అత్యంత పవిత్రమైనటువంటి వాళ్ళు. మేము కూడా కాశీ యాత్ర చేసాం. పుష్కరాల సమయంలో అనేక మంది అఘోరాలని ప్రత్యక్షంగా మేము కలిసాము, మాట్లాడేవాళ్ళం. వాళ్ళు వివరించారు వాటి ప్రొసీజర్ ఏంటి అదంతా కూడా. క్లుప్తంగా చెప్తాను దీని గురించి. అది ఎవరికి పడితే వాళ్ళకి అఘోరా దీక్ష ఇవ్వరు. అది కూడా సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే. ఎన్నో టెస్టులు పెట్టి, టెస్ట్ అంటే వాళ్ళ స్వభావం, ఎంతో సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. విచిత్రమైన పనులు చెప్తారు, అశుద్ధం తినమని చెప్తారు, ఇంకేదో పని చెప్తారు, మూత్రం తాగమంటారు. ఇటువంటివి మామూలు వాళ్ళు చేయలేరు. అట్లా అన్ని నిర్లిప్తతో వచ్చిన వాళ్ళు, అంత బలమైన కాంక్ష ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు.
ఇవన్నీ చేస్తే ఓహో ఇతనికి ఓపిక ఉంది, సహనం ఉంది అనుకో, అప్పుడు దీక్ష ఇస్తారు. కానీ నాకైతే శ్రీనివాస గారు ఎక్కడ కూడా ఓపిక అనిపించలేదు. ఇతని విషయం తీసుకుంటే మేము గమనించిన విషయం, ఇతని విషయం తీసుకుంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా వద్ద ఒక ఆయన వచ్చేసి ఒక అబ్బాయి నాకు ఉద్యోగం కావాలండి హెల్ప్ చేయండి అన్నాడు. ఏం చదివావు బాబు అన్న, డిగ్రీ చదివాను అన్నాడు. ఓకే వెరీ గుడ్ ప్రాబ్లం ఉన్నాడు చెప్పి నాకు తెలిసిన వాళ్ళు చెప్పి ఒక జాబ్ ఇప్పించా. తర్వాత వాళ్ళు ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడు ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, ఒక అన్ని సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇతని దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ లేదు. ఏంది అని అడిగా నేను. డిగ్రీ సర్టిఫికేట్ లేదు సార్ అన్నాడు. ఎందుకు లేదన్న, కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, 2 years చదివాను, 3rd year డిస్కంటిన్యూ చేశాను సార్. మరి నువ్వు డిగ్రీ అని ఎలా చెప్పినావు? 3 సంవత్సరాలు డిగ్రీ చదివితే లేదా ఇంజనీరింగ్ 4 ఏళ్ళు చదివి ఎగ్జామ్లో పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు. దట్ ఈస్ ద సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్. అది ఉంటేనే హీఈస్ ఎలిజిబుల్. పూర్తి కాకుండా డిగ్రీ అనే పదం వాడకూడదు. పేరు పక్కన బ్రాకెట్స్లో పెడతారు కొంతమంది. ఇది ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఇతను ఒక దళితుడు. ఫస్ట్ ఇతను దళితుడు, తెలంగాణలో కుగ్రామంలో పుట్టినాడు. ఇతను చిన్నప్పుడు అతను మగవాడే. సాధారణంగా మనుషుల రకాలు ఉంటారు, చూసినప్పుడు అతను లింగం అయిపోయి వస్తారు, స్త్రీలింగం పురుషలింగం దాన్ని బట్టే చెప్తారు. అతను పురుషుడనే భావించారు, అలా పెరుగుతూ వచ్చాడు. కానీ అతనిలో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల, జన్యు లోపాలు అయితేనేమి, అతనిలో క్రమక్రమంగా స్త్రీ లక్షణాలు డామినేట్ చేసినాయి. సో ఆ టైం ఏం లేదంటే కొంతమంది అక్కడ వాళ్ళు సంచార వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు కలిసి తల్లిదండ్రుల పర్మిషన్ అతనికి చిన్నతనం ఆయనకు సంబంధించినటువంటి ఈ విషయాలను మీకు ఎలా తెలుసు అని అడుగుతున్నా. అనేక సోర్సులు ఉన్నాయండి ఈ రోజులో, చాలా వచ్చారు. అతను తీసుకుని వాళ్ళ పేరెంట్సే చెప్పడం జరిగింది, పేరెంట్స్ కూడా చెప్పారు అది. సో ఎవ్రీథింగ్ వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి. చెప్తే వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అప్పచెప్పారు. ఈ విషయంలో పద్ధతిగా జరిగింది. ఎందుకంటే సన్యాసులు ఎవరైనా సరే సన్యాసం తీసుకోవాలన్నా ఇవేం చేయాలన్నా తల్లిదండ్రుల పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. సో ఇదన్నీ పద్ధతి ప్రకారం జరిగింది. ఇతను వెళ్ళాడు, అక్కడ వాళ్ళతో పాటు జీవితం గడిపాడు, పెరిగి కొంచెం ఏజ్ పెద్దయ్యాడు. పెద్ద అయ్యకపోతే అతనికి వక్షోభాలు రావడం ప్రారంభమైంది. సో అతనికి స్త్రీ లక్షణాలు డామినేట్ చేస్తున్నాయి. జనరల్గా వచ్చేసినాయి వక్షోభాలు అనేవి మగవాళ్ళకు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉంటాయి. కానీ ఆడవాళ్ళకి వాళ్ళు పాలిస్తున్నట్టు వక్షోభాలు పెద్దగా వస్తాయి, అది నేచురల్, ప్రకృతి సహజం. ఇతనికి వక్షోభాలు పెద్దగా రావడం జరిగింది. అదే చెప్తున్నాను, హీ ఫెల్ట్ దట్ అతను స్త్రీగా కూడా భావించాడు. అతను ఆ లక్షణాలు అతను డామినేట్ చేస్తున్నాయి పురుషుడి కంటే కూడా. అప్పుడు అతను ఏమనుకున్నాడంటే ఆలోచించేసి కూడా ఇది కరెక్ట్ కాదు, ఇక కొంతకాలం ప్రయత్నం చేశాడు, కాదని చెప్పేసి ఆపరేషన్ చేయించుకున్నాడు, పూర్తి స్థాయి స్త్రీగా మారాడు. సో అతనికి పురుషలింగం అనేది ఉండదు, జస్ట్ హోల్ ఉంటుంది, దాని ద్వారా మూత్ర విసర్జనకి మాత్రమే పనిచేస్తుంది. అది అతను చెప్పిన విషయం. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఇతను అక్కడికి వెళ్ళి అఘోర దీక్ష చేయడం వాస్తవమే. ఇప్పుడు నేను ఇందాక 2 సంవత్సరాలు చేసి 3 సంవత్సరాలు డిస్కంటిన్యూ చేశారు చెప్పాను కదా, అదేవిధంగా ఇతను కొంతకాలం దీక్ష చేసి దీక్షలో పూర్తకాలం చేయలా, పూర్తిగా అఘోరగా ఇతను మారలా. ఇప్పుడు ఎవరైనా డిగ్రీ 2 ఏళ్ళు చదివితే 3 సంవత్సరాలు చదవలేదు, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ట్రాన్స్జెండర్ కానివ్వండి. సేమ్ టైం ఇందాక మీరు మనం మాట్లాడుతున్నప్పుడు ఇతనికి ఏమీ రావాలి. ఒక నిమిషం మీరు అంటున్నట్టుగా ఎవరో సన్యాసులు వచ్చారు ఏదో అని అంటున్నారు, దానికి మీరు చెప్పండి. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు పోయారు.